దోపిడీకి అభివృద్ధికి తేడా తెలియకుండా వైసీపీ నాయకులు ఉన్నారు అని చెప్పటంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని వేల కోట్లు దోపిడీ చేసింది, వేల కోట్లు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బుల్ని దోపిడీ అని అంటారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో మొబిలైజేషన్ అడ్వాన్సులు ముందే తీసేసుకొని ఆస్తులు పాస్తులు కొనుక్కున్నారు చూసారా మీ కుటుంబం, దాన్ని దోపిడీ అంటారు. వెంకట నరసయ్య అనే ఒక చేనేత వ్యక్తిని ముగ్గు గనుల కోసం హత్య చేసి వేల కోట్లు సంపాదించారే, దాన్ని దోపిడీ అని అంటారు. మనీ లాండరింగ్ కేసుల్లో ఇరుక్కొని మరి కొన్ని సంవత్సరాల పాటు బెయిల్ మీద మీరు తిరుగుతూ ఉన్నారే, ఆ మనీ లాండరింగ్ ఏదైతే చేశారో ఆ కేసులో ఇరుక్కొని తిరుగుతున్నారు చూసారా, దాన్ని దోపిడీ అని అంటారు. మరి ఈ దోపిడీ డబ్బుతో సాక్షి ఛానల్, సాక్షి పేపరు పెట్టి ఆ పేపర్లో ఇష్టం వచ్చినట్టుగా రాతలు రాసి బ్లాక్మెయిలింగ్ చేసి మరి అవతల వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుతున్నారే, దాన్ని దోపిడీ అని అంటారు. అంతేకాకుండా భారతీ సిమెంట్స్ పేరుతో మరి వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీలు బాగుండాలి అనే ఉద్దేశంతో ఏళ్ల తరబడి మైనింగ్కి సంబంధించిన స్థలాలన్నీ కూడా తీసుకొని దోపిడీ చేస్తున్నారే, దాన్ని దోపిడీ అని అంటారు. ఆ మైనింగ్ సంబంధించినవి అన్నీ కూడా లీజుకి తీసుకొని మరి దోపిడీ చేశారు కదా, దాన్ని దోపిడీ అని అంటారు. అట్లాగే మద్యపాన నిషేధం పేరుతో మద్యాన్ని డిజిటల్ మార్కెటింగ్లో అమ్మకుండా ఈరోజు ఆనాడు క్యాష్ లావాదేవీలు చేసి నెలకి 100 కోట్లు పైన బ్లాక్ మనీ సంపాదించారే, దాన్ని దోపిడీ అని అంటారు. మరి ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నంలో మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో 22A కింద చుక్క భూముల కింద ఏయో చూపించి మరి 41,000 ఎకరాలు కొట్టేశారే, దాన్ని దోపిడీ అంటారు. అదేవిధంగా ఎర్రచందనం మరి అడవుల్లోకి వెళ్ళిపోయి పందికొక్కుల్లాగా ఎక్కడ ఎర్రచందనం చెట్టు ఉంటే అక్కడ నరికేసి స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదించారే, దాన్ని దోపిడీ అని అంటారు. అలాగే ఇసుక మాఫియా, అదేవిధంగా పేద ప్రజలు పొట్ట కొట్టే విధంగా సెంటు పట్టా భూమి అనేది తీసుకొచ్చి మరి గవర్నమెంట్ సొమ్మునే మరి కొట్టేశారే, దాన్ని దోపిడీ అని అంటారు. ఇంకా చెప్పాలి అని అంటే అన్యమతస్తుల్ని టీటీడీ చైర్మన్లుగా చేసి మరి సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క సొమ్ముని కొట్టేసి ఇప్పుడు అందులో నుంచి బయటికి రాలేక కింద మీద పడుతున్నారే, దాన్ని దోపిడీ అని అంటారు. అంతేగాని అమరావతిలో అభివృద్ధి జరుగుతుంది, యూనివర్సిటీలు వస్తున్నాయి, కేంద్రపాలిత సంస్థలు వస్తున్నాయి, ఒక స్పోర్ట్స్ సిటీ వస్తుంది, అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీ వస్తుంది, గ్లోబల్ హబ్గా తయారు చేయటానికి ఐటీ గ్లోబల్ హబ్గా తయారు చేయటానికి ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి, వేల మంది యువతకి ఉద్యోగాలు దొరికే రాజధానిగా అమరావతి తయారవుతుంది. వీటిని హర్షించాల్సింది పోయి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం ఏంటి అనేది నిజంగా అర్థం కాని ప్రశ్న అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దేశమంతా జాలిపడతా ఉంది. 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది లేదా అని, అది పార్లమెంట్ సాక్షిగా ఉట్టిపడింది. ఆయా రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులు కూడా మాట్లాడటం జరిగింది. నీకు జాలి లేదు కదా, దాన్ని ఎట్లా నరుకుదామా అని చెప్పి చూస్తావా?
నీ పేటీఎం బ్యాచ్తో రోజుకొకళ్ళతో మాట్లాడిస్తావా? వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళందరితో, సజ్జల రామకృష్ణారెడ్డి, వీళ్ళందరితో ప్రెస్ మీట్లు పెట్టిస్తావా? అసలు ఈ సైకోతత్వం అంటే ఏంటో అసలు మాకు అర్థం కావట్లా. రాజధాని మీద ఒక స్పష్టత లేకపోగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎన్ని అబద్ధాలు చెప్పావు? అవన్నీ కూడా స్వయంగా నారా లోకేష్ గారు ట్వీట్ చేయటం కూడా జరిగింది. ఆ వీడియోలు నీకు తిరిగి సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదు. కానీ ఏదో రకంగా బురద జల్లాలి అనే ఉద్దేశంతో నువ్వు కూర్చున్నావు. కేవలం ఇది కక్ష సాధింపు తప్ప ఇంకొకటి కాదు. రైతులు మాట్లాడకుండా చంద్రబాబు గారు ఎప్పుడైతే ఈ ఏరియాలో, గుంటూరు విజయవాడ ఏరియాలో రైతుల్ని కోరి రాజధాని కడతాను, మీ భూములు ఇవ్వండి అంటే మాట్లాడకుండా చంద్రబాబు గారి మీద ఉన్న నమ్మకంతో 30,000 ఎకరాల పైన ఇచ్చారు చూసారా? అది ఓర్చుకోలేని తనం ఈ జగన్మోహన్ రెడ్డికి. నీకు పేరు లేదు, నీ అయ్యకి పేరు లేదు, నీ కుటుంబానికి పేరు లేదు. మీది ఒక చెంచల్గూడ జైలు పార్టీ అంటారు, ఒక మాఫియా పార్టీ అంటారు. ఇవన్నీ ఇట్లాంటి పార్టీని ఆ పేర్లు రాకుండా దోపిడీ పార్టీ అని అంటారు. ఆ పేర్లని ఎలా తుడుచుకోవాలనే ఆలోచన విధానం లేకుండా ఈరోజు 5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష, 5 కోట్ల ప్రజల యొక్క కళ, మన రాజధాని అమరావతిని కూడా కళ్ళు పొడిసేసేలాగా మాట్లాడటం నీకొక్కడికే చెల్లుబాటైంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దోపిడీ అంటే ఏంటో తెలుసుకో, అభివృద్ధి అంటే ఏంటో తెలుసుకో, సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అంటే ఏంటో తెలుసుకో. మీ వైసీపీ నాయకుల్ని నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. మీరు సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అంటే దాని మీనింగ్ ఏంటో తెలుసుకొని ప్రెస్ మీట్లకు రండి. అది కూడా తెలుసుకునే పరిస్థితి లేకపోతే మేము చేసేదేమీ లేదు. మాట్లాడితే మ్యావిగన్ అంటారు, అదంటారు, ఇదంటారు. ఈ మ్యావిగన్ ఏంటి? నేను అడిగితే అదేదో పిచ్చి ముదిరే ట్యాబ్లెట్ అంట. దాని పేరు ఏదో ట్యాబ్లెట్ అని చెప్తున్నారు, ఏదో పిచ్చి ముదిరే ట్యాబ్లెట్లని. ఏం పనులు ఈ పనులు? అసలు మీకు ఒక బాధ్యత ఉందా? అందుకే నేను అన్నాను, ఈ వైసీపీ పార్టీ ఒక